హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. కేవలము ₹499కే 1000కి పైగా క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి. ఇవన్నీ కూడా మరి 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడము జరిగింది. ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విన్న తర్వాత తప్పకుండా మీకు నచ్చుతాయి. కోర్స్ వెంటనే తీసుకోండి. ఓకేనా? మనకు ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో భాగంగా మరి ఆర్థిక శాఖ నుండి కూడా అనుమతి పొందినటువంటి ఏకైక ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు. ఓకేనా? వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాక మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ చాట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ నాతో కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు చాట్ చేయవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు తప్పకుండా చెప్తాను. యాజ్ పర్ ద సిలబస్ ఉంటుందండి కోర్స్ మొత్తం కూడా. ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్, ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మీకు రాసే విధంగా ఇందులో వెసులుబాటు కల్పించాను. ఉపయోగించుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 2వ తారీఖు జనవరి 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మరియు జీకే ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మన యాప్లో ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత మరి డెమో చూసి తప్పకుండా కోర్స్ తీసుకోండి. ఎందుకంటే 399 ఆఫర్ ఉందండి 1 ఇయర్కి. సో చూడండి ఒకసారి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 2024 సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు క్రింది వారిలో ఎవరికి లభించింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఫర్ ద ఇయర్ 2024? ఎవరికి లభించిందండి మరి? ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరేనండి, మీరు చూద్దాం. హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ఓకే, భారత హాకీ క్యాప్టెన్ అండి, టీమ్ క్యాప్టెన్. ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్. మను భాకర్ షూటింగ్, భారతదేశానికి మరి ఫస్ట్ మెడల్ సాధించి పెట్టినటువంటి క్రీడాకారిణి మను భాకర్. ఓకే, నెక్స్ట్ గుకేష్ అండి, వరల్డ్ ఛాంపియన్షిప్ ఇటీవల గెలుచుకున్నటువంటి చెస్ ఛాంపియన్ గుకేష్ కూడా లభించింది. ఓకేనా? మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలను భారత ప్రభుత్వం ప్రకటించింది. క్రీడలకు అసాధారణమైన సేవలను గుర్తిస్తూ. ఓకేనా? అవార్డు గ్రహీతలు మరియు వారి విజయాలు. మను భాకర్ షూటింగ్, ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో స్వాతంత్రం తర్వాత ఒకే ఎడిషన్లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఆమె నామినేషన్కు సంబంధించి ప్రారంభ వివాదాలు ఉన్నప్పటికీ మను భాకర్ యొక్క అత్యుత్తమ ప్రదర్శన సరైన గుర్తింపు పొందింది. నెక్స్ట్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్గా హర్మన్ ప్రీత్ సింగ్ జట్టులో ప్యారిస్లో వరుసగా 2వ ఒలింపిక్ కాంస్య పథకాన్ని అందించాడు. మరి అతని నాయకత్వం మరియు నైపుణ్యాలు అంతర్జాతీయ వేదికపై భారతదేశం యొక్క స్థిరమైన ప్రదర్శనలో కీలకంగా ఉన్నాయి. నెక్స్ట్, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, ప్యారిస్ పారాలింపిక్స్లో పురుషుల హై జంప్ T64 విభాగంలో ప్రవీణ్ కుమార్ స్వర్ణం సాధించి సరికొత్త ఆసియా రికార్డును సృష్టించారు. మరి అతని విజయం పారా అథ్లెటిక్స్లో భారతదేశం యొక్క ప్రాముఖ్యతకు గణనీయంగా దోహదపడింది. నెక్స్ట్ పర్సన్ డి గుకేష్, చెస్ విభాగంలో. గుకేష్ చెస్ ప్రపంచంలో ఒక బలీయమైన శక్తిగా అవతరించారు. విశేషమైన మైలురాళ్లను సాధించారు మరియు ప్రపంచ చెస్ సంఘంలో భారతదేశం యొక్క స్థితిని పెంచడం అయితే చూడవచ్చు. ఈ క్వశ్చన్కి సంబంధించి మరి ఎవరెవరికి లభించింది, మరి లభించినటువంటి వ్యక్తులు ఏ క్రీడా అంశంలో ప్రముఖులు గుర్తుంచుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కు కమాండెంట్గా జనవరి 1, 2025 క్రింది వారిలో ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
Who among the following took charge as the commander of the Western Air Command of the Indian Air Force on January 1st, 2025? Answer. Option B అండి, ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా. జనవరి 1, 2025న ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్గా బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ మార్షల్ పంకజ్ మోహన్ సిన్హా 39 సంవత్సరాల విశిష్ట సేవ తర్వాత పదవి విరమణ చేశారు. వృత్తిపరమైన నేపథ్యము డిసెంబర్ 6, 1986న పైలట్గా నియమితులైన ఎయిర్ మార్షల్ మిశ్రా 3000 గంటల పాటు ప్రయాణించారు. అతను నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో పూర్వ విద్యార్థిగా ఉండడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా యొక్క కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులైనారు? Who has been appointed as the new Secretary General of the Associated Chamber of Commerce and Industry of India, ASSOCHAM? Answer. Option D, Manish Singhal. వివరాలు చూద్దాం. అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, అసోచామ్, భారతదేశంలోని పురాతన అపెక్స్ బిజినెస్ ఛాంబర్లలో ఒకటి. దీన్ని 1920లో స్థాపించడం జరిగిందండి. మనీష్ సింఘాల్ను దాని కొత్త సెక్రటరీ జనరల్గా నియమించింది. సింఘాల్ 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న పరిశ్రమలో అనుభవజ్ఞుడైన దీపక్ సూద్ నుండి బాధ్యతలు స్వీకరించారు. మరి అతను 5 సంవత్సరాలు పనిచేసి ఛాంబర్ కార్యకలాపాలను మార్చారు. బలమైన ఆర్థిక పునాదిని కూడా వదిలివేయడమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI, సింపుల్గా చెప్పాలంటే ఆధార్, ఓకేనా, ఆధార్ సంస్థకి సిఇఓగా జనవరి 1, 2025న బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్ హూ టుక్ చార్జ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆన్ January 1st, 2025? ఆన్సర్ ఆప్షన్ ఏ, భువనేష్ కుమార్. ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన 1995 బ్యాచ్ అధికారి అయిన ఐఏఎస్ అధికారి భువనేష్ కుమార్ జనవరి 1, 2025న భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సిఇఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆధార్ను నిర్వహించే UIDAI భారతదేశ డిజిటల్ గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తుంది. మౌలిక సదుపాయాలు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న కుమార్ 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అమిత్ అగర్వాల్ స్థానంలో ఉన్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దేశంలో ఫ్లోరైడ్ ప్రభావము అత్యధికంగా ఉన్న తొలి 15 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ నుండి క్రింది ఏ జిల్లాలు నిలిచాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ అమాంగ్ ద టాప్ 15 డిస్ట్రిక్ట్స్ విత్ ద హైయెస్ట్ ఫ్లోరైడ్ ఎక్స్ప్లోజర్ ఇన్ ద కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. సత్యసాయి జిల్లా 10వ స్థానంలో ఉంది, పల్నాడు 12వ స్థానము, ప్రకాశము 14వ స్థానంలో నిలిచాయి. చూద్దాం, దేశంలో ఫ్లోరైడ్ ప్రభావం అత్యధికంగా ఉన్న తొలి 15 జిల్లాల్లో శ్రీ సత్యసాయి జిల్లా 10వ స్థానము, పల్నాడు జిల్లా 12వ స్థానము, ప్రకాశము 14వ స్థానంలో నిలిచాయి. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసినటువంటి భూగర్భ జలాల వార్షిక నాణ్యత నివేదిక 2024 ఈ విషయాన్ని వెల్లడించింది. శ్రీ సత్యసాయి 31.76%, ఓకేనా. నెక్స్ట్ పల్నాడు వచ్చేసి 27.14%, ప్రకాశం జిల్లా 24.51% నమూనాల్లో లీటర్కు 1.5 మిల్లీలీటర్లకు మించి ఫ్లోరైడ్ కనిపించినట్లుగా నివేదిక పేర్కొంది. ఏపీలో సేకరించిన 1149 నమూనాల్లో మరి ఫ్లోరైడ్ కనిష్టంగా 0.009 మిల్లీగ్రాముల నుంచి గరిష్టంగా 4.39 మిల్లీగ్రాముల వరకు కనిపించింది. మొత్తం 17 జిల్లాల్లో మోతాదుకు మించి ఫ్లోరైడ్ ఉంది. దీని తర్వాత నైట్రేట్ ప్రభావం కూడా ఉన్నట్లుగా తెలియజేశారు. మరి ఇందులో పల్నాడు దేశంలో 8వ స్థానంలో ఉంది. ఇది అధిక ఇనుము లీటర్కు 1 mgకి మించి 12 జిల్లాలో ఆర్సెనిక్, ఓకే, ఇది క్యాన్సర్ కారకాలండి, ఇది కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటారు ఆర్సెనిక్ కూడా. 10 ppbకి మించి 7 జిల్లాలో, సోడియం 6 జిల్లాల్లో అధికంగా ఉంది. సోడియం బైకార్బోనేట్ అవశేషాలు తక్కువగా ఉన్న నీరు వ్యవసాయానికి అనువుగా ఉంది అన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, భారత వాతావరణ విభాగం నివేదిక ప్రకారం 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే
అత్యంత వేడి సంవత్సరంగా ఇటీవల నిలిచిన సంవత్సరం ఏది? అకార్డింగ్ టు ద ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ విచ్ ఇయర్ వాజ్ ద హాటెస్ట్ ఇయర్ ఆన్ రికార్డ్ సిన్స్ 901? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2024. భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరి 123 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కన్నా 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైందని ఐఎండీ వివరించింది. ఇప్పటి వరకు అత్యధిక వేడి సంవత్సరంగా 2016 ఉంది. ఆ రికార్డును ఇప్పుడు 2024 బద్దలు కొట్టింది. యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ కూడా 2024ను గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా పేర్కొంది. పారిశ్రామిక యుగం ముందున్న ఉష్ణోగ్రతలు సగటు కన్నా 1.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైన తొలి ఏడాదిగా నిలిచిందని పేర్కొంది లేదా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2024లో సగటున 41 రోజులు అదనంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ క్లైమేట్ సెంట్రల్ సంస్థల శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల మరణించిన హరీష్ చంద్ర శుక్లా ఏ విభాగంలో ప్రఖ్యాతి పొందారు? హరీష్ చంద్ర శుక్లా హూ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ ఫేమస్ ఇన్ విచ్ ఫీల్డ్? ఆప్షన్ ఏ కార్టూనిస్ట్ అండి వీరొక. ఓకే, ప్రముఖ కార్టూనిస్ట్ హరీష్ చంద్ర శుక్లా బుధవారం గుండెపోటుతో మరణించారు. 1980-90లో చతురత, వ్యంగ్యంతో కూడిన చురుకైన రాజకీయ కార్టూన్లతో ఆయన అసాధారణమైన ప్రజాదరణ పొందారు. మరి ఆయన కార్టూన్లు కాక్ అనే పేరుతో ప్రచురితమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో పూత్రా అనేటువంటి కుగ్రామంలో 1940 మార్చి 16న ఆయన జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన కార్టూన్లపై ఇష్టంతో జర్నలిజంలోనికి రావడం చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యాన్ని అత్యాధునిక సాంకేతిక పోరాట శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనౌన్స్డ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మేకింగ్ ద ఇండియన్ ఆర్మీ ఎ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజికల్ ఫైటింగ్ ఫోర్స్? ఆన్సర్ 2025 అండి, ఈ సంవత్సరమే. భారత సైన్యాన్ని అత్యాధునిక సాంకేతిక పోరాట శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 2025లో రక్షణ రంగంలో కీలక సంస్కరణలను తీసుకురానున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. త్రివిధ దళాల మధ్య సంయోధ్య పెంచేందుకు మరిన్ని సమీకృత థియేటర్ కమాండ్ల ఏర్పాటు దిశగా సంస్కరణలు జరగనున్నట్లుగా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో జరిగే ఆపరేషన్ల అవసరాలకు తగినట్లుగా దళాల మధ్య సమన్వయం, సహకారం పెంపొందించడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకురానున్నట్లుగా రక్షణ శాఖ తెలిపింది. యుద్ధ అవసరాలకు ప్రకటించిన కేంద్రం తగినట్లుగా వెంటనే ఆయుధాలను సమకూర్చుకోవడం, అభివృద్ధి చేయడానికి వీలుగా కీలకమైన పలు ఆయుధ కొనుగోళ్ల ప్రక్రియను సరళీకరించాలని రక్షణ శాఖ నిర్ణయించడాన్ని మనం చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త కెఎస్ మణిలాల్ 86 సంవత్సరాల వయసులో. మరి వీరు మణిలాల్కి ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రినోవ్డ్ బోటనిస్ట్ కెఎస్ మణిలాల్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ అవార్డెడ్ ద పద్మశ్రీ? ఆన్సర్ 2020 అండి, ఆప్షన్ ఏ. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త 2020 నాటి పద్మశ్రీ అవార్డు గ్రహీత కెఎస్ మణిలాల్ 86 సంవత్సరాల వయసులో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. 17వ శతాబ్దం నాటి లాటిన్ గ్రంథము హార్టస్ మలబారికస్ను ఆంగ్లంతో పాటు మలయాళంలోకి అనువదించడము ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. మలబార్ ప్రాంతంలోని సుసంపన్నమైన వృక్షజాలాన్ని ఇందులో అక్షరబద్ధం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ క్యాలికట్లో బాటనీ డిపార్ట్మెంట్ హెడ్గా మణిలాల్ పనిచేశారు. పలు పుస్తకాలు రాసి 200కు పైగా పరిశోధన పత్రాలను కూడా ప్రచురించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత వైద్య పరిశోధనా మండలి జాతీయ న్యూట్రిషన్ సంస్థ నూతన డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ శాస్త్రవేత్త పేరేంటి?
Who is the name of the eminent scientist who has taken charge as the new director of the Indian Council of Medical Research, National Institute of Nutrition? Answer option A అండి, డాక్టర్ భారతి కులకర్ణి. భారత వైద్య పరిశోధనా మండలి జాతీయ న్యూట్రిషన్ సంస్థ నూతన డైరెక్టర్గా డాక్టర్ భారతి కులకర్ణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఐసీఎంఆర్ ఎన్ఐఐఎన్లో 20 ఏళ్ల పాటు శాస్త్రవేత్తగా పనిచేసిన భారతి కులకర్ణి గడిచిన 3 ఏళ్లుగా న్యూఢిల్లీలోని ఐసీఎంఆర్లో రీప్రొడక్టివ్ రాయల్ హెల్త్ న్యూట్రిషన్ విభాగం అధిపతిగా వ్యవహరిస్తున్నారు. మరి పూణే యూనివర్సిటీలో పీడియాట్రిక్స్ విద్య అభ్యసించిన భారతి అమెరికాలోని జాన్ హాస్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనేటువంటి కాలేజ్లో మాస్టర్స్ అయితే పూర్తి చేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న సంషేర్ అనేది ఒక ద సంషేర్ దాట్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ ఏ ఆప్షన్ బి నూతన సబ్మెరైన్. భారత నౌకాదళం కొత్త రికార్డులు సృష్టించబోతుంది. యుద్ధంలో ముందుండి పోరాడే 2 యుద్ధ నౌకలు ఒక సబ్మెరైన్ ఒక చోట ప్రారంభం కాబోతున్నాయి. ముంబైలోని మజగావ్ డాక్యార్డ్ వేదికగా 15న ఈ కార్యక్రమం జరగనుంది. ఇది భారత నేవీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానము, ఆధునిక సాంకేతికతతో స్టెల్త్ ఫ్రిగేట్ క్లాస్కు చెందిన ప్రాజెక్ట్ 17 అంటే నీలగిరి యుద్ధ నౌక, స్టెల్త్ డిస్ట్రాయర్ క్లాస్కు చెందిన ప్రాజెక్ట్ 15B యుద్ధ నౌక సూరత్, నెక్స్ట్ స్కార్పియన్ క్లాస్ ప్రాజెక్టుకు చెందిన సబ్మెరైన్ సంషేర్ నిర్మితమయ్యాయి. ఈ మూడింటిని మజగావ్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్ నిర్మించడం అయితే విశేషంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. 2 యుద్ధ నౌకలు, ఒకటి షంషేర్ అనేది మాత్రము సబ్మెరైన్. ఓకే, నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ 2024లో ఏ భారతీయ క్రీడాకారుడు కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు? విచ్ ఇండియన్ ప్లేయర్ ఓన్ బ్రోంజ్ మెడల్ అట్ ద కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ 2024? ఆప్షన్ ఏ లక్ష్య సేన్. ఫోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఫోబిటోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ అస్సాం. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025 ఏ దేశం హోస్ట్ చేయబడింది? విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025? ఆప్షన్ బి భారతదేశం. డిసెంబర్ 2024లో నోరో వైరస్ వ్యాప్తిని ఏ దేశం నివేదించింది? విచ్ కంట్రీ హ్యాస్ రిపోర్టెడ్ ద నోరో వైరస్ అవుట్ బ్రేక్ ఇన్ డిసెంబర్ 2024? ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇటీవల మొత్తం 7 ఖండాలలో ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతిపిన్న వయస్కురాలు ఎవరు? రీసెంట్లీ హూ బికమ్ ద యంగెస్ట్ ఫీమేల్ టు క్లైంబ్ హైయెస్ట్ పీక్స్ ఇన్ ఆల్ 7 కాంటినెంట్స్? ఆప్షన్ బి కామ్యా కార్తికేయన్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.